ప్రస్తుతం నేను హనంకొండలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాను. సో ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, మన గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ, ఇటు జర్నలిస్టులు కానీ చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడే పక్కనే మన మెడిసిన్ తీసుకునే పక్కనే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో వచ్చినటువంటి ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తుంటారు కదా, పేషెంట్స్ యూజ్ చేసుకున్నటువంటి బాత్రూమ్స్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఎంత నీట్గా ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే ఒకసారి చూద్దరు కానీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తీసుకునడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ సిస్టంలో నెంబరింగ్ ఎంటర్ చేయాలి, ఏ ఏ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము పేషెంట్స్కి ఏంటి అని చెప్పేసి అని ఎంటర్ చేసే క్రమంలో చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పేషెంట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఒక్కొక్కసారి ఇంకా పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సినటువంటి టైం కూడా పడుతుంది. అట్లాంటప్పుడు ఒక పేషెంట్ అంటే బాత్రూమ్కో లేకపోతే యూరిన్కో, లేడీస్ ప్రాబ్లమ్స్కో ఇట్లా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఈ బాత్రూమ్స్ ఎలా యూజ్ చేస్తారో నిజంగా అసలు దరిద్రమైన వాసన వస్తుందంటే, ఇక్కడ కుక్క బాత్రూమ్ పోయింది, మనుషుల కోసం అని బాత్రూమ్స్ కడితే చూడండి ఇక్కడ ఎంత బాగుందో. వాటర్ ఫెసిలిటీ లేదు. ఇటు ఇక్కడ చూడు, ఈవెన్ అక్కడ కూడా బాత్రూమ్లో కూడా వాటర్ లేవు అసలు. చూడండి వాటర్ అసలు ఏం పని చేయట్లేదు, వాటర్ ఏం లేవు కూడా. అటు తిప్పినా ఇటు తిప్పినా ఎక్కడ తిప్పినా వాటర్ రావట్లేదు. కింద పైప్ లైన్ కూడా లేదు, మీరు చూడొచ్చు. గవర్నమెంట్ ఇంత అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఇలా మంజూరు చేసే నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి నిజంగా అసలు? ఇటు సైడ్